హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఆస్క్ టాక్స్. నేను జేఎస్ పిరాజ్, మెమరీ ట్రైనర్, చీఫ్ ఆర్బిటర్ ఆఫ్ నేషనల్ మెమరీ కౌన్సిల్. ఈ రోజున మన టాపిక్ వై షుడ్ వి స్టడీ, మనం చదువులు ఎందుకు చదవాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. నేను నా క్లాసెస్లో అడుగుతుంటాను పిల్లల్ని, మీరు చదువులు ఎందుకు చదువుతున్నారు నాన్న అడిగితే రకరకాల ఆన్సర్స్ వస్తాయి. కొంతమంది మంచి మార్క్స్ వస్తాయి అంటారు. మంచి మార్క్స్ వస్తే ఉపయోగం ఏంటి? మంచి జాబ్ వస్తుంది అంటారు. మంచి జాబ్ వస్తే ఉపయోగం ఏంటి? మంచి జాబ్ వస్తే మంచి సంపాదన వస్తే ఉపయోగం ఏంటి? మంచి సంపాదన వస్తే హాయిగా జీవితాన్ని గడపచ్చు అంటారు. మీరు హాయిగా ఉంటే ఉపయోగం ఏంటి? ఇలా మీరు అల్టిమేట్గా ఆన్సర్ చేసుకుంటూ వెళ్తే ఒక ఆన్సర్ వస్తుంది, హ్యాపీనెస్, సంతోషం. ఈ ప్రపంచంలో ఏ ఒక్కరైనా పనిచేస్తారు, సంతోషం కోసం పనిచేస్తారు. మరి మీ చదువుల్ని సంతోషంగా చదువుతున్నారా, సంతోషం కోసం చదువుతున్నారా? రెండిటికి తేడా చూద్దాం. మీరు సంతోషం కోసం చదవడం అంటే పేరెంట్స్ కోసం చదువుతున్నట్టు, మార్క్స్ కోసం చదువుతున్నట్టు, టీచర్స్ కోసం చదువుతున్నట్టు, స్కూల్స్ కాలేజెస్ కోసం చదువుతున్నట్టు. మరి సంతోషంగా చదవడం అంటే మీరు చేసే పనిని ఎంజాయ్ చేస్తూ భవిష్యత్తు పట్ల ఎంతో ఉత్సాహంతో మీ పనిని సక్రమంగా చేస్తున్నట్టు. ఇప్పుడు చెప్పండి, సంతోషంగా చేస్తున్నారా, సంతోషం కోసం చేస్తున్నారా? చాలామంది అంటారు సంతోషంగా చేస్తున్నాం సార్ అంటారు. మరి మీరు నిజంగా సంతోషంగా చేస్తే కొన్ని ప్రశ్నలు అడుగుతున్న సమాధానాలు చెప్పండి. ఓకే, మీరు సంతోషంగా చేస్తున్నారు మీరు చేసే పనిని. మరి నిజంగా మీరు సంతోషంగా చదువుకుంటున్నట్టు అయితే మీలో ఎంతమంది ఉదయాన్నే తల్లిదండ్రులు లేపకుండానే నిద్రలేచి తమంతట తాము నిద్రలేచి చక్కగా ఫ్రెష్ అప్ అయి డైలీ 1 అవర్ చదువుకుని స్కూల్కి వెళ్తున్నారు? స్కూల్కి వెళ్ళేటప్పుడు, కాలేజీకి వెళ్ళేటప్పుడు ఇంట్రెస్టింగ్గా ఎప్పుడు వెళ్దామా అని ఒక ఉత్సాహంతో వెళ్తున్నారు. అక్కడ క్లాస్ రూమ్లో టీచర్స్ చెప్పే లెసన్స్ని పక్క వాళ్ళతో మాట్లాడకుండా ఫోకస్ చేసి, పంచేంద్రియాలు ఫోకస్ చేసి లెసన్స్ వింటున్నారు. ఆ తర్వాత ఇంటికి వచ్చి రోజు 1 గంట సేపు రివిజన్ చేస్తున్నారు. ఇవన్నీ చేయగలిగితే మీరు సంతోషంగా చేస్తున్నట్టు. చెక్ చేసుకోండి. మీ చదువులు మీరు ఎలా చదువుతున్నారు అనే దాని మీద మీ భవిష్యత్తు డిపెండ్ అయి ఉంటుంది. మీరు గనక సంతోషంగా చదివితే ఒక రకమైన జాబ్స్ వస్తాయి, మీరు సంతోషం కోసం చదివితే మరొక రకమైన జాబ్స్ వస్తాయి. మీరు చదివే చదువుని ఇష్టపడి చక్కగా సంతోషంగా చదివితే మీకు అద్భుతమైన భవిష్యత్తు ఉంటుంది. మీరు ఒక నాయకుడిగా ఎదుగుతారు. మీ కింద ఒక 100 మంది పని చేస్తుంటారు. అద్భుతమైన జీవితాలు మీ సొంతం అవుతాయి. లేదు అంటే మీరు ఒకరి కింద పని చేయవలసి వస్తుంది. ఆ జీవితాలు దుర్భరంగా ఉంటాయి. దాంట్లో వచ్చే శాలరీస్ మీకు సరిపోవు, ఆ సంపాదన సరిపోదు. కాబట్టి చెక్ చేసుకోండి. ఎప్పుడైనా సరే మీరు ఇష్టపడి మనస్ఫూర్తిగా సరెండర్ అయిపోయి కనుక చదువుని చదవగలిగితే, ఎంజాయ్ చేస్తూ చదవగలిగితే అద్భుతమైన భవిష్యత్తు మీ సొంతం అవుతుంది. మీరు మనస్ఫూర్తిగా చదువుతూ ఆ చదువుల్ని ఎంజాయ్ చేస్తూ ఉంటే మీరు ఒక 10 to 15 ఇయర్స్ కనుక ఇప్పుడు కష్టపడితే మీరు తర్వాత ఒక 60 to 70 ఇయర్స్ ఎంతో జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా ప్రశాంతంగా గడపగలుగుతారు. అదే కనుక ఈ 10 to 15 ఇయర్స్ని లైట్గా తీసుకుని ఎంజాయ్ చేస్తూ బయట విషయాల మీద ఫోకస్ చేస్తూ చదువు మీద ఫోకస్ చేయలేకపోతే ఒక 60 to 70 ఇయర్స్ మీ జీవితం నరకప్రాయం అవుతుందండి. కాబట్టి జాగ్రత్తగా చెక్ చేసుకుని చదువు మీద ఫోకస్ చేయండి. ఒక 4 కుర్రాళ్ళు ఉన్నారండి. వారు ఒక రాడు వెళ్తుండగా ఒక చెట్టు కింద ఒక పెద్ద ఆయన తపస్సు చేసుకుంటే కనిపించాడు. ఈ 4 కుర్రాళ్ళు ఆ స్వామి దగ్గరికి వెళ్ళి వేళాకోళంగా అడిగారు, స్వామి మిమ్మల్ని చూస్తే చాలా మహిమలు ఉన్నవారిగా కనబడుతున్నారు, మరి మాకేదైనా వరం ఇవ్వరా అని అడిగారు. ఆ స్వామి చిన్న చిరునవ్వు నవ్వి 4కి 4 బ్యాగులు ఇచ్చాడు, 4 సంచులు ఇచ్చాడు. ఇచ్చి, నాయనలారా మీరు వెళ్ళేటప్పుడు మీకేం కనబడితే అవి దీంట్లో వేసుకుని వెళ్ళండి, వాటిని రాత్రి ఈ సంచుల్ని మీ తల దగ్గర పెట్టుకుని పడుకోండి, మరి ఉదయం లేచిన తర్వాత ఏం జరిగిందో నాకు చెప్పండి అన్నారు. వాళ్ళు సరదాగా తీసుకున్నారు, ఆ సంచులు తీసుకుని బయలుదేరారు. మరి స్వామి చెప్పాడు కాబట్టి ఏమైనా దాంట్లో వేద్దామని ట్రై చేశారు. మరి వారికి వెళ్తుండగా ఏమీ కనపడలేదు, రాళ్ళు రప్పలు తప్పితే. వాళ్ళు ఏం చేశారు, 3 కుర్రాళ్ళు చిన్న చిన్న రాళ్ళు తీసుకుని దాంట్లో వేసుకుని వేల కొలలాడుతూ ఎంజాయ్ చేస్తూ ప్రయాణాన్ని కొనసాగించారు. కానీ 4వ వాడు మాత్రం సీరియస్గా తీసుకున్నాడు. ఆ స్వామి చెప్పాడంటే ఏదో ఉంటుంది అని చెప్పేసి మనస్ఫూర్తిగా నమ్మి అతను ఏం చేశాడంటే ఒక పెద్ద బండరాయిని తీసుకుని ఆ సంచిలో బలవంతంగా పెట్టి దాన్ని నెత్తి మీద పెట్టుకుని మోస్తున్నాడు. అతనికి నడక కష్టమైపోతుంది, చాలా ఇబ్బందిగా ఉంటుంది, చాలా స్లోగా నడుస్తున్నాడు, కష్టపడుతూ శ్రమ పడుతున్నాడు. అది చూసిన 3 కుర్రాళ్ళు అతన్ని ఎగతాళి చేశారు. రే అతను పిచ్చోడు, చెప్పిన మాటలు ఎందుకు అలా పట్టించుకుంటావు, వదిలే దాన్ని పక్కన పడే, నువ్వు కూడా మాలా ఎంజాయ్ చేయరా అని చెప్పారు. కానీ అతను
వదలలేదండి, పట్టు వదలలేదు. ఓకే, అతను చెప్పాడు కదా, చేసి చూస్తాను, ఏం జరిగిద్దో చూద్దామని చెప్పేసి ఆ బండరాయిని కష్టపడుతూ మోసుకుంటూ వెళ్ళాడు. నలుగురు ఇళ్ళకి చేరుకున్నారు. వాటిని తల దగ్గర పెట్టుకుని పడుకున్నారు. ఉదయం తెల్లవారింది. నిద్రలేచిన తర్వాత చూస్తే ఆ రాళ్ళు డైమండ్స్గా మారిపోయినాయండి, వజ్రాలుగా మారిపోయినాయి. ఇప్పుడు చూడండి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది. చిన్న చిన్న రాళ్ళు ఎదుర్కొన్న వాళ్ళు ఏడవడం స్టార్ట్ చేశారు. పెద్ద బండరాయిని కష్టపడుతూ మోస్తూ వచ్చిన ఆ 4వ వాడు ఎంతో హ్యాపీగా ఉన్నాడు. మరి ఆ డైమండ్స్, ఆ పెద్ద డైమండ్ అతని జీవితాంతం సరిపడే సంపదనిచ్చింది. అతని తర్వాత తరతరాలు తిన్నా కూడా తరగని ఆస్తినిచ్చింది. మరి ఈ రాళ్ళు అనేవి మీ చదువు. ఆ చదువులు ఎలా మారతాయి? డైమండ్స్గా మారతాయి. మరి చిన్న చిన్న డైమండ్స్ని సెలెక్ట్ చేసుకుంటారా? పెద్ద డైమండ్ని సెలెక్ట్ చేసుకుని దాంట్లో మీరు కష్టపడుతూ ఇష్టపడుతూ జీవితాన్ని కొనసాగిస్తారా? చెక్ చేసుకోండి. అలాగే మీ జీవితం అనే ప్రయాణంలో ఎప్పుడు కూడా మీ ముందు 2 ట్రైన్స్ ఉంటాయి. వాటిలో ఒకటి చాలా అందంగా ఉంటుంది, బ్యూటిఫుల్గా ఉంటుంది. దాంట్లో ఎంట్రీ మీకు ఫ్రీ అండి. చక్కగా ఎయిర్ కండిషన్ చేయబడి ఉంటుంది. దాంట్లో చక్కని బర్త్ లభిస్తుంది. దాంట్లో మీరు ఎంజాయ్ చేస్తూ ప్రయాణం చేయవచ్చు. ఈ ట్రైన్ సూపర్ ఫాస్ట్గా వెళ్ళిపోతుంటుంది. తీసుకువెళ్ళి మిమ్మల్ని ఇక ఎడారిలో దించుతుంది. ఒక ఎడారిలో దించుతుంది. ఆ ఎడారిలో మీకు నో ఫుడ్, నో ఫ్రెండ్స్, నో రిలేటివ్స్, నో సపోర్ట్. మీరు జీవితం అంతా కూడా ఒంటరిగా బాధపడుతూ ఆ జీవితాన్ని గడపవలసి వస్తుంది. మరి 2వ ట్రైన్ ఉంటుంది. ఇది చాలా సామాన్యంగా ఉంటుంది. మరి ఎక్కడానికి కష్టపడి ఎక్కాలి. బాగా రష్గా ఉంటుంది. మీకు సీటు దొరక్కపోవచ్చు. నిలబడి ప్రయాణం చేయవలసి వస్తుంది. అప్పుడప్పుడు ఈ ట్రైన్ చాలా స్లోగా తీసుకెళ్తుంటుంది. ప్రయాణం చాలా బోర్ కొట్టేస్తుంది. అసలు ఆ ప్రయాణాన్ని ఆపేద్దామనంత కోరిక పడుతుంది. కానీ మీరు గనక నిగ్రహించుకుని ఆ ప్రయాణం చేయగలిగితే ఆ ట్రైన్ మిమ్మల్ని తీసుకువెళ్ళి ఒక అందాల ఉద్యానవనంలో దించుతుంది. ఒక బ్యూటిఫుల్ గార్డెన్లో దింపుతుంది. ఆ గార్డెన్లో మీకు అన్ని సౌకర్యాలు ఉంటాయి. బంధువులు ఉంటారు, స్నేహితులు ఉంటారు, మిమ్మల్ని సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు. మీ బ్లెస్సింగ్స్ దొరుకుతుంటాయి. ఎంతో హ్యాపీగా జీవితాన్ని సంతోషంగా గడపవచ్చు. మరి ఏ ట్రైన్ని సెలెక్ట్ చేసుకుంటారు? చెక్ చేసుకోండి. మరి ఈ చదువు అనేది కూడా మనల్ని చాలా స్లోగా తీసుకెళ్తుంటుంది. చాలా ఇబ్బంది కలిగజేస్తుంది. కానీ ఒక్కసారి మీరు కోరుకున్న గోల్ని రీచ్ అయిన తర్వాత మీ జీవితం హ్యాపీగా ఉండేలా ఈ చదువు మీకు అందిస్తుంది సౌకర్యాన్ని. కాబట్టి గుర్తుపెట్టుకోండి మిత్రులారా, పెద్దలు ఏం చెప్తారు అంటే, మీరు యవ్వనంలో చిందించే ఒక్కొక్క చెమట చుక్క వృద్ధాప్యంలో కారే 1000 కన్నీటి చుక్కల్ని ఆపుతుందని చెప్తారు. కాబట్టి మీరు చదివే టైంలో ఫోకస్ చేస్తూ చదువుకోండి. ఎందుకంటే ఒక సర్టెన్ ఏజ్ వరకు కూడా మనం చక్కగా చదువుకోగలం. మన బ్రెయిన్ ఏం చెప్పినా నేర్చేసుకుంటుంది. కానీ ఒక వయసు దాటిన తర్వాత, మీరు రియలైజ్ అయిన తర్వాత, ఆ చదువు విలువ తెలుసుకున్న తర్వాత మీరు ఎంత ట్రై చేసినా కూడా మీ బ్రెయిన్లో ఇంకేది చాలా తక్కువ శాతం. కాబట్టి చదివే టైంలో చదవండి, ఎంజాయ్ చేసే టైంలో ఎంజాయ్ చేయండి. రెండింటిని మిక్స్ చేయకండి. ఈ రెండింటిని మిక్స్ చేస్తే మీ జీవితం వేలాకోలమైపోతుంది. కాబట్టి చక్కగా కేటాయించుకోండి రెండింటికి వేరువేరుగా. మరి అలాగే కొన్ని టెక్నిక్స్ నేర్చుకుని వాటిని మీ చదువుల్లో అప్లై చేయండి. వెరీ ఫాస్ట్గా గుర్తుపెట్టుకోండి. ఆల్ ది బెస్ట్.